నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే అమలేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. ఒక్కొక్క పదం ఎంత అనుభూతితో ఉంటుందండి. నిత్యతృప్త అది సర్వజ్ఞత తృప్తి. అనాది బోధ అనాది అయిన జ్ఞానం. ఈ మాట చాలా చెప్పాడు. జ్ఞానం ఎప్పుడు అనాది. అయితే జీవుడు అజ్ఞానంతో కప్పబడతాడు, తర్వాత జ్ఞానాన్ని పొందుతున్నాడు. అంటే ముందది లేనట్టు ఉండడం వల్ల మళ్ళీ కలిగింది కదా, అప్పుడు దాన్ని అనాదంలో. ఈశ్వరుడి దగ్గర అనాదిగానే ఉన్నది అది జ్ఞానము. అది జ్ఞానం ఆయన స్వరూపము. ఇప్పుడు బెల్లంలో తీపి ఎప్పటి నుంచి మొదలైంది చెప్పండి. ఇక్కడ అది మీ పంచదారలో తీపి ఎప్పుడు, పాలల్లో తీపి ఎప్పుడు మొదలైందో మీరు చెప్పగలరు. పంచదార వేసాక, అంతకుముందు అది కాదు. కనుక పాలల్లో తీపి అనాది కాదు, బెల్లంలో తీపి అనాది. అలాగే పరమేశ్వరుడి జ్ఞానం అలాంటి అనాది అన్నాడు ఇక్కడ. అనాది బోధ స్వతంత్రత. అబ్బా, ఆయన స్వతంత్రుడు, సర్వతంత్ర స్వతంత్రుడు ఆయన ఒక్కటే. నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదండి అంటూ ఉంటావు. ఈ ఎంత ఇచ్చరే నీది లిమిటే, బాగా గుర్తుపెట్టుకో. నన్ను ఇలా విడిచిపెడితే స్వతంత్రంగా తిరిగేస్తానండి. తిరుగుతావు స్వతంత్రంగా ఎక్కడ పడిపోతావు. నీ స్వతంత్రతకి పరిమితి ఉంది. ఆ అసలైన స్వతంత్రుడు పరమాత్మ మాత్రమే. స్వతంత్రత అలుప్త శక్తి, లోపము లేని శక్తి ఆయనది అన్నాడు ఇక్కడ. శక్తికి లోపం లేదు. తెగ తిరిగాం నిన్న, ఇవాళ నీరసపడిపోయాం. ఎందుకు తెగ తిరిగాం కనుక. ఇది లుప్త శక్తి, అది అలుప్త శక్తి. అనంత శక్తిశ్చ, అనంత శక్తి కనుక సర్వజ్ఞత తృప్తి అనాదిబోధ స్వతంత్రత అలుప్త శక్తి అనంత శక్తి. వీటన్నిటి నిత్య అనే పదం తగిలించన్నాడు. ఇవి ఎప్పుడు ఉంటాయండి దగ్గర స్వభావత. కనుక శక్తి ఈశ్వరునికి స్వభావ సిద్ధము, జగత్తులో అన్నిటికీ ప్రభావ సిద్ధము. అంటే ఈశ్వరుడు ప్రభావం చేత శక్తి వస్తుంది, ఈశ్వరుని వద్ద స్వభావంగా ఉంటుంది. కానీ ఎవడి ప్రభావం వల్ల మనం బతుకుతున్నామో వాడి స్వభావాన్ని నమస్కారం చేయాలి ఇక్కడ. కనుక శక్తి ఈశ్వరుడికి స్వభావము. ఈ మొత్తం మాట కలిపి ఉపనిషత్తు ఒక్కటి దాంట్లో స్వాభావికీ శక్తి అన్నది ఇక్కడ. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. ఇక్కడ స్వాభావికీ శక్తి 6 రూపాలతో ఉంటుందని నేను చెప్పాడు ఇక్కడ. షడాహు, ఈ 6 శక్తులు కలవాడిని భర్గ భగవాన్ అని అనాలి. భగవాన్ అంటే 6 ఉన్నవాడు. ఈ 6 కలిగిన భగవానుడు మహేశ్వర, అతన్ని మహేశ్వరుడు అనాలి. 6 ఉన్నవాడు మహేశ్వరుడు అనాలి అని చెప్పి పరమాత్మ మహేశ్వర తత్వాన్ని ఇంత చక్కగా బోధించాడు. మొత్తానికి ఏమర్థమైందా ఇంతవరకు? అహమేవ పరం బ్రహ్మ మత్తో యన్యన్ న విద్యతే. నేను తప్ప మరి రెండో వస్తువు లేదు. ఏకత్వేచ పృథక్త్వేచ ప్రోక్తమేత నిదర్శనం. కనుక ఇప్పటి వరకు నేను మీకు ఎలా బోధించానంటే ఏకత్వేచ పృథక్త్వేచ. పృథక్ అంటే వేరు, పృథక్ అంటే అనేకం. ఏకముగా నా గురించి తెలియజేశాను, అనేకముగా నా గురించే తెలియజేశాను. అది ఎలాగో అంటే ప్రపంచ రూపంతో అనేకము, పరమాత్మగా ఏకం. ఎందుకంటే పార్వతిగా బ్రహ్మ విద్యనిస్తున్నాను, లక్ష్మిగా ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను అంటే వేరువేరుగా చెప్పాడా లేదా? అది పృథక్. కానీ ఇస్తున్నాను అనేది నేనేగా, అది ఏకం. కనుక ఇప్పటివరకు మీకు ఇచ్చిన జ్ఞానము ఏకత్వేనా పృథక్త్వేనా. ప్రపంచం గురించి మాట్లాడేటప్పుడు పృథక్త్వేనా, పరమాత్మ గురించి మాట్లాడేటప్పుడు ఏకత్వేనా. ఈ 2 రకాల జ్ఞానము గొప్పదే. నా ఏకజ్ఞానం తెలియనంత వరకు పృథక్ రూపంలో నన్ను ఉపాసించు అన్నాడు ఇక్కడ. అనేకముగా ఉన్నవాడిగా నన్ను ఆరాధించు.
అనేకముగా ఉన్న వాటి యందు ఏకముగా ఉన్నవాడిని గ్రహించు. అది సత్వగుణం వృద్ధి అయితే కానీ తెలుసుకోలేవు, కానీ సత్వగుణం డెవలప్ చేసుకో. అప్పుడు సత్వం వల్ల ఒక జ్ఞానం వస్తుంది. ఇప్పుడు వచ్చే జ్ఞానం అంతా రజోగుణం వల్ల తమో గుణం వల్ల వచ్చిన జ్ఞానము. ఒకటి అజ్ఞానం జ్ఞానం అనుకోవడం, రెండవది ఒకదానికోటి అనుకోవడం. సత్వగుణం వల్ల అసలు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. మళ్ళీ 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, విడివిడిగా ఉన్న వాటి యందు ఏకముగా ఉన్న నన్ను తెలుసుకోవడమే సాత్విక జ్ఞానము. అందులో సాత్వికం సెలెక్ట్ చేసుకో. సాత్విక జ్ఞానం వల్ల విడివిడిగా ఉన్న వాటి యందు ఏకముగా ఉన్నవాడు తెలుస్తాడు. సాత్వికం గుణాల్లో ఒకటేగా. క్రమంగా విడివిడిగా ఉన్న వాటి యందు ఏకముగా ఉన్నవాడిని తెలుసుకోవడం సాత్వికమైతే, ఆ సాత్విక సాధన ఏం చేస్తుందంటే ఇంక విడివిడిగా ఉన్న వాటి యందు కాదు, ఏకముగా ఉన్నదాన్ని తెలుసుకుంటాం. త్రిగుణాతీతం అన్నారు, ఇక్కడే తెలుసుకో. అదే రజోగుణ తమో గుణాలు ఉన్నంత వరకు సాత్విక జ్ఞానం లేదు కనుక అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అన్నది కూడా పట్టదండి. విశ్వరూపం వర్ణించినప్పుడు డిజిటల్ ఎఫెక్ట్, సోనిక్ సౌండ్స్ ఇస్తే విశ్వరూపం చూసిన ఫీలింగ్ ఒళ్ళంతా గగురు పొడిచి అబ్బా చూసినప్పుడు ఉందండి, అది ఫీలింగ్ అంతే. అది నిజంగా విశ్వరూప సందర్శనం కాదు. కానీ పృథక్త్వేన విడివిడిగా ఉన్న వాటి యందు ఏకముగా చూడటమే విశ్వరూప సందర్శనం. అది ముందు అలవాటు చేసుకో. విడివిడిగా ఉన్న వాటి యందు అని ఉపాధి దృష్టి కూడా విడిచిపెట్టి ఏకమైన చైతన్యాన్ని తెలుసుకుంటావు. అది త్రిగుణాతీత స్థితి. కనుక ముందు పృథక్త్వేన మొదలుపెట్టు, దాన్ని డిస్కరేజ్ చేయకూడదు, అది చేయి. తర్వాత ఏకత్వం తెలుసుకుంటావు. ఇంత చక్కగా చెప్తే ఆ ఏకత్వం ఏదుందో అహం తత్ పరమం బ్రహ్మ పరమాత్మ సనాతన వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ విడివిడి దృష్టితో చూడటమే తమస్సు. దాన్ని దాటిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఏకస్వరూపం ఆదిత్యవర్ణం. అంటే గోల్డెన్ కలర్ అని కాదు, ఆదిత్యం అంటే అచ్ఛేద్యం, ఛేదింపబడినటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి వాడు. తద్విజ్ఞాయ పరిముచ్యేత విద్వాన్, దాన్ని తెలుసుకున్నవాడు, తెలుసుకున్న విద్వాంసుడు పరిముచ్యేత సంపూర్ణంగా ముక్తి పొందుతున్నాడు. సంపూర్ణ ముక్తి ఏమిటండి? అసంపూర్ణ ముక్తి కూడా ఉంటుందా? ఉంటుందయ్యా. అది సవికల్ప సమాధిలో వస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు సమాధి స్థితిలో సవికల్ప స్థితిలో అక్కడ దాకా వెళ్తాం, మళ్ళీ జారిపడిపోతుంటాం. నిర్వికల్ప స్థితికి వెళ్ళగలగాలి, స్థిరపడగలగాలి అక్కడ. అటువంటి వాడు నిత్యానందీ భవతి బ్రహ్మభూత యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యజ్యోతిషాం జ్యోతిరేకం దివిస్థం. ఈ మంత్రాలు ఎందుకు చదువుతున్నానంటే ఇది అందమైన ఉపనిషత్తుల్లో ఉన్న మంత్రాలు యథాతథంగా ఇక్కడున్నాయి. తతఃపరం పరిపశ్యంతి ధీరాః ఆత్మన్యాత్మానమయం అనుభూయానుభూయ. తనలోని తనను అనుభవించిన ధీరుడు దీన్ని పొందుతున్నాడు. సుమా, తనలోని తనలో ఆత్మగా ఉన్న దాన్ని అనుభవించిన వాడు ధీరుడు. ఎందుకంటే వాడికి మళ్ళీ ఉపాధి దృష్టి చెదరగొట్టదు కనుక వాడు ధీరుడు. అటువంటి వాడు ఎప్పుడు బ్రహ్మానంది ఆనందంగా ఉంటాడు. అంతే కదా, వాడు నేనే అవుతాడు. వాడికి నాకు భేదం లేదు. కనుకనే మొత్తం నేనున్నా అని తెలుసుకున్నప్పుడు సర్వానన శిరోగ్రీవ సర్వభూత గుహాశయ సర్వవ్యాపీచ భగవాన్ నతస్మాదన్యదిశ్యతే. అన్ని తలలతో, అన్ని పాదాలతో, అన్ని చేతులతో విశ్వమంతా నేను ఉన్నాను. సర్వానన శిరోగ్రీవ, చాలా మాట చూడండి. అన్ని తలలు అయింటాం. ఎన్ని తలలు? అన్ని తలలు. అన్ని తలల్లో ఒక్క తలైనా కనబడిందండి అంటే కనబడి అన్ని తలల్లో ఆయన ఉన్నాడని ఒక్క తెలివి ఈ తలకుంటే అన్ని తలలు ఆయనకే. కానీ ప్రతి దానిలో చూసే శక్తిగా, వినే శక్తిగా నేనే ఉన్నానంటే ప్రతి తలకాయలు ఉన్నాడు కదా. అలాంటి తలలు ఎన్ని ఉన్నాయి మీరు చూస్తున్న తల ఉంటుంది. ఇన్ని తలల్లో ఆయన ఉన్నప్పుడు సహస్రాక్ష సహస్ర శిరస అంటే ఇది అర్థమండి. అంతటా ఉన్నాడు, అది దృష్టి. అదే నువ్వు 1000 తల్ల బొమ్మ వేసి 1000కి తగ్గాయా అనకూడదు. అందుకే సర్వారణ శిరోగ్రీవ ఇచ్చేతదైశ్వరం జ్ఞానం. ఇది ఈశ్వర జ్ఞానం. ఇది పొందితే ముక్తి పొందుతాం. కానీ ఇది అందరికీ అంత తేలిగ్గా రాదు సుమా. అమ్మయ్య, మనకు కూడా అంత తేలిక అర్థం కాలేదని పర్వాలేదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, అంటే విన్నప్పుడు అర్థమైనట్టుంటుంది శ్రద్ధగా విన్నవాళ్ళకి. అది లేని వాళ్ళకి బాధే లేదు, నట్టే లేదు, దిగుద్దామన్నా. కానీ దాన్ని నిరంతరం మననం చేస్తూ చేస్తూ ఒక్క మననం చేయండి, అనుభూతి రాకపోతే అడగండి. అరే 10 రోజులు ఒక వస్తువు పట్టుకొని తిరుగుతూ ఉంటే 11వ రోజు చేతిలో వస్తువున్న ఫీలింగే వస్తుంది. అవునా లేదు? తీసేసిన అవునా లేదు? మీరే చెప్పండి. ఇక్కడ ఒక 4 రోజులు బ్యాండేజ్ కట్టుకుంటే బ్యాండేజ్ తీసేసినా కాలు కదుగుతుందనే ఫీలింగ్. అరే 4 రోజులు ఉంటేనే అంత ఫీలింగ్. ఏది లేని వస్తువు ఉన్నదాన్ని నిరంతరం మననం చేసేవనుకో ఆ అనుభూతులు నిరంతరం ఉండవా అని చెప్పి. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే గురువు చెప్పిన దానికి, శిష్యుడు చేసిన దానికి నిరంతరం అనేది లేదు, మననం అనేది లేదు. వెంటనే బయలుదేరిపోతాం. బయలుదేరిపోగానే ప్రపంచ వికారం. హాయ్ నన్నంటావా, పడగలెత్తుతాం, తిరుగుతాం.
మళ్ళీ ఎప్పుడో ప్రవచనం దిగుతున్నప్పుడు కాస్త మళ్ళీ ఎత్తుతాం. ఇది వచ్చిన బాధ నిరంతరం ఏది. కనుక శ్రవణం తర్వాత రెండో స్టెప్ లేకపోవడమో నేను బాధ కలుగుతున్నానంటే ఎంత సులభమో బ్రహ్మ విద్య అంత కష్టం అనడానికి కారణం అదే. ఇక్కడ ఇది వివరిస్తున్నారు. కనుక అలింగం కాని లింగం నేనని తెలుసుకో. అలింగమేకం అవ్యక్తం లింగం బ్రహ్మాస్మి ఇది. కనుకనే అలింగం ఏకం అవ్యక్తం లింగం. అవ్యక్తమే లింగం నేను. అలింగం, అలింగం అంటే నన్ను నిర్దేశించేది ఏమీ లేదు. అది ఇక్కడ లింగం అంటే నిర్దేశించేది ఇది అదని తెలియజేసేది లింగం. కానీ అలింగం నేను. కానీ అన్నీ తెలుసుకుంటూ అన్నింటినీ తనలో లీనం చేసుకునే లింగాన్ని నేను. అందుకే బ్రహ్మయ తల్లింగమిత స్థితి. ఉపనిషత్తుల్లో తల్లింగం అని బ్రహ్మకి చెప్పిన మాటకి ఇది నిర్వచనం అండి, ఉపనిషత్తు నిర్వచనం. అయితే ఇదంతా తెలియబడదు, మీరే చెప్పారు కదా అంత తేలిగ్గా తెలుసుకోలేరు అన్నప్పుడు తెలుసుకోకపోతే ప్రమాదం ఏముంది అంటే అంతకంటే మహతీ వినష్టి మరొక ప్రమాదం లేదు. ఎందుకంటే ముక్తిని అది తెలుసుకోవడానికి పనికొచ్చే మానవ శరీరం వచ్చాక అది తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే మళ్ళీ ఈ శరీరం వస్తుందని గ్యారంటీ లేదు. అందుకే ఇది ఉండగానే అది తెలుసుకోగలగాలి, శరీరం ఉండగానే. లేకపోతే మహతీ వినష్టి. ఇంకా నీకు భగవంతుడు ఆయువు ఇచ్చాడంటే ఆత్మజ్ఞానం పొందడానికి నీకు ఇంకా అవకాశం ఇచ్చాడని అర్థం. ఒక్కరోజున్నా చాలు వస్తుంది, ఒక్కరోజు ఉంటే చాలు. ఖట్వాంగుడు 2 ముహూర్త కాలాల్లో పొందాడని చెప్పాడు సుఖయోగింద్రుడు. పట్టుకో, ఎంత సులభం, లేనిది వెతుక్కోవాలా, ఉన్నదే పట్టుకో, క్షణంలో ముక్తి పొందగలవు. అందుకే గుర్రపు జీను మీద కాలు వేసి గుర్రం ఎక్కే లోపల బ్రహ్మజ్ఞానం ఇస్తాను అష్టావక్రుడు జనక మహిమతికి. అది తక్షణాదేవా టక్కన కనెక్ట్ అయిపోయింది అంతే. ఇక్కడ కట్టెక్కడ అగ్ని అక్కడ పెట్టి భజన చేస్తూ కట్టె అగ్ని ఎందు ఉన్నదా, అగ్ని కట్టి ఎందు ఉన్నదా అని డిస్కస్ చేస్తూ కంటే కట్టె అగ్నిలో పడేయడం ఎంతసేపు అండి, క్షణం కట్టె అగ్నిగా మారిపోతుంది అంతే. ఇక్కడ క్షణంలో పరమాత్మతో ఐక్యం అయిపోగలవు. చింతనటు వైపు తిప్పు, అది కష్టమేం కాదు, కానీ తెలుసుకోవడం మహా కష్టం సుమా అన్నాడు ఇక్కడ. రెండూ అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మరి ఎందువల్ల తెలుసుకోలేకపోతున్నామంటే నా యందు భక్తి లేకపోవడం వల్ల తెలుసుకోలేకపోతున్నానయ్యా. అందుకే భక్త్యా మాం సంప్రపశ్యంతి విజ్ఞాయేస్తే తదాత్మకా. ఇప్పుడే అనుకుంటున్నా ఇంత జ్ఞానం కంటే భక్తి బెటర్ అని, ఆయనే చెప్పాడు బెటర్ అని. భక్తి అంటే నువ్వు అనుకుంటున్నది కాదని కూడా చెప్పాడు. దానికి మళ్ళీ విశేషణాలు చెప్పాడు. అనన్య భక్తి, పరాభక్తి, ఏకభక్తి, 3 కాదు, ఒకే భక్తికున్న 3 లక్షణాలు ఇక్కడ. అలాంటి భక్తికి నేను దొరికిపోతాను. వాడు మాత్రం సాక్షాదేవ ప్రపశ్యంతి స్వాత్మానం పరమేశ్వరం. వాడు సాక్షాత్తుగా నన్ను చూడగలయ్యా అన్నాడు ఇక్కడ. అంతటా ఉన్నవాడు నా స్వామి అంటే ప్రహ్లాదుల గెంతమలేదా, అంతటా ఉన్నవాడిని తెలుసుకునే తెలివిగా నాలో ఉన్నవాడు వాడే. అప్పుడేమైంది, సాక్షాత్తుగా తనలోనే తెలుసుకుంటున్నాడు. కనుక నాపై భక్తి ఉన్నవాడు ముందు నన్ను ఒక రూపముగా భావిస్తూ అన్ని రూపములు నేనని తెలుసుకుంటాడు. దేనివల్ల శాస్త్రము ద్వారా, గురూపదేశం ద్వారా. గురువు ఎన్ని మార్లు ఘోషించలేదండి, చెవిని ఇల్లు కట్టుకుని అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు పద్యం వచ్చేసింది. చెప్పాడా లేదా? అది చెప్పిందా నువ్వు మననం చేయి. కనుక అది మననం చేసుకుంటూ ఆ భావనలు నిలిచిపోతే భక్తి. అదండి భక్తి. గంట సేపు మాల తిప్పడము, అరగంట సేపు నామాలడము, అప్పుడప్పుడు కన్నీళ్లు కార్చడము భక్తి కడతాడు. అదేనా చేస్తున్నందుకు ఎన్కరేజ్ చేయాలండి, డిస్కరేజ్ చేసాం అనుకోవద్దు, కానీ అక్కడితో సర్దుకుపోవద్దు అని చెప్తున్నాను ఇక్కడ. కనుక ఈ స్థితిని బోధిస్తున్నాడు. కనుక ఒక ఉపాధి చూసి నా కొడుకని, నా మనవడని దాని చుట్టే గింజులు ఆడుతున్నావు. ఉపాధిలో చైతన్యాన్ని చూస్తే ఇంకా రాగం ఉంటుందా, ద్వేషం ఉంటుందా? అఖండమైన బ్రహ్మములో ఆనందిస్తావు. ఆఖరికి నీ ఉపాధి తాదాత్మ్యం కూడా విడిచిపెట్టి నీలో ఉన్న ఆత్మతో తాదాత్మ్యంతో, ఇది భక్తి వల్లనే సాధ్యమవుతుంది. ఇది తెలుసుకో. అందుకే తస్మాత్ అనాది మధ్యాంతం వస్త్వేకం పరమం శివం సైశ్వరో మహాదేవ తం విజ్ఞేయం విముచ్యతే. ఆయన తెలియడం వల్ల ముక్తి లభిస్తుంది సుమా. కనుకనే ఈ భక్తికి జ్ఞానేన అపరే. కొందరు ధ్యానంతో, కొందరు జ్ఞానంతో తెలుసుకుంటారు. కొందరు జ్ఞానాలు లేని కేవల భక్తితో, కొందరు కర్మముతో తెలుసుకుంటారు. ఏదైనా నా వైపు తిప్పితే యోగం అవుతుంది. కర్మైనా నా వైపు తిప్పితే కర్మయోగం, ధ్యానమైనా నా వైపు తిప్పితే ధ్యానయోగం, నీ విచారించే శక్తి కూడా నా వైపు తిప్పితే జ్ఞానయోగం. ఎందుకంటే ఉపనిషత్తులు దగ్గర పెట్టుకుని శంకర భాష్యాదులు బాగా చదివి నోట్స్ రాసుకుని తెగ విచారించాడు. ఎందుకు? సాయంత్రం చెప్పాలి ప్రజలకి. అది జ్ఞానం యోగం అవ్వాలి. అది వీడిదిగా చేసుకుంటే అది యోగం అవుతుంది. సర్వేషామేవ భక్తానాం ఇష్టప్రీతమో మమ. ఎందుకంటే అందరికీ నిజమైన ప్రియతముడిని నేనేనయ్యా. ఇంకెవ్వరు ప్రియతముడు కాడు తెలుసుకో. ఎందుకంటే అస్థి భాతి ప్రియం అనబడే సత్తు చిత్తు ఆనందముగా ప్రతి వాళ్ళు ఉన్నవాడిని నేనే. కానీ ప్రియమైన వస్తువు నేనే. నాకంటే ప్రియ తమ్ముడు మరొకరు లేడు.
అది కృష్ణ భక్తి సంప్రదాయంలో కృష్ణుడి పేరు ప్రియతముడు. ప్రియతమా అని పిలుస్తారు. మనము వింటూ ఉంటాం, పాడైపోయింది ఆ పదం. కానీ ఇష్టప్రియతము, నేను ఇష్టమైన వాడిని, అందుకే అలా నన్ను ప్రియతముడు అనుకునే భక్తుడు నాకు ప్రియతముడయ్యా అన్నాడు. రాగద్వేషాలు ఈశ్వరుడికి కూడా భక్తులంటే ప్రేమట. సర్వేషామేవ భక్తానాం ఇష్టప్రీతమో మమ యోగి జ్ఞానేన మాం నిత్యం ఆరాధయతి. ఎవడు జ్ఞానముతో నన్ను ఆరాధన చేస్తున్నాడో ఆ భక్తుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. అంటే భక్తులు కూడా కేటగిరీస్ ఉన్నాయని దీన్ని బట్టి తెలిసిపోయింది. జ్ఞానభక్తుడే నాకు ప్రీతిపాత్రుడు. జ్ఞానం అంటే ఇందాక చెప్పినట్లు అందరిలో అంతర్యామిగా ఉన్నవాడు, నాలో అంతర్యామిగా ఉన్నవాడు ఆయనే అనే ప్రేమతో ఆ ఎరుకతో ఉపాసించేవాడు జ్ఞానభక్తుడు. వాడు నాకు అందరికంటే ఇష్టమని ఆయనే చెప్పాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త అహం సచ మమ ప్రియ. గీతావాక్యం మళ్ళీ వాడు నాకు ఇష్టమైన వాడు సుమా. అందుకే నాయన ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మయా తతమిదం కృత్స్నం. ప్రధాన పురుషాత్మకం, మొత్తం జగత్తమంతా ప్రకృతి పురుషాత్మకమే. మనం కూడా అంతేనండి. పంచభూతాలు, మనస్సు, బుద్ధి అని ప్రకృతి అయితే ఇవన్నీ నేను తిరుగుతుంది పురుషభావం. ఇది ప్రకృతి పురుషాత్మకం. దీని నిండా అసలు చైతన్యం ఉన్నవాడు నేనే. అందుకే నా చేత మయాతతమిదం, మయా ఆతతం ఇదం, నా చేత ఇదంతా వ్యాపించబడింది. మయ్యేవ సంస్థితం, నాయందే ఉన్నది, నా చేతే ప్రేరేపింపబడుతున్నది. ఇది తెలుసుకో అని వివరిస్తూ, తెలుసుకో అంటున్నాను. కానీ అన్నిట్లో నేను ఎలా ఉన్నానని చూపించాలిగా. చూపిస్తా చూడు. అన్నిట్లో నేను కదలిక తెస్తూ ఉంటే అన్నీ కదులుతున్నాయి. కదలిక అంటే చెయ్యాలని సంకల్పం నుంచి క్రియారూపం వరకు రావడం కదలిక. బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నాడు, కదలిక. అది ఫస్ట్ కదలిక, మూమెంట్, వైబ్రేషన్. సృష్టి చేయడం పని చేస్తున్నాడు, కదలిక. ఎలా చేయాలో ఆలోచిస్తున్నాడు, కదలిక. కానీ ఇవన్నీ ఏమనాలి? కదలిక, మూమెంట్స్. అది లేనిది లేదు. మీరు ఇక్కడికి వచ్చారంటే కదిలి వచ్చారు, గది నుంచి ఇక్కడికి అని కాదు. ఈ లోపల ఆలోచన కదిలింది, సంకల్పం కలిగింది, శరీరంలో కదలిక ఉంది. లేదా చెప్పండి, ఇక్కడ ఇప్పుడు మీరు కూర్చున్న కదలిక ఉంది. కదలిక ఆగిపోతే ఎక్కడికో కదిలించేస్తాడు. కానీ కదలిక లేనిది ఎక్కడ? చైతన్యం ఉన్న చోట చేతనంతో ఉంటుంది. తెలుసుకో. ఇక్కడ కదలిక కనబడుతోంది నీకు. కదలిక కారణం చైతన్యం, కదలిక చేతనం. చేతన చైతన్యం కాదు, చేతనికి కారణం చైతన్యం. కానీ జగత్తులో నువ్వు చూస్తూ ఉంటే ప్రతి చోట ఈ కదలిక ఉందా లేదా? ఎక్కడ? అణువు మొదలు బ్రహ్మాండం వరకు కదలిక ఉంది. ఆ కదలికే నా నాట్యం. ఆ కదలికతో నా మహానాట్యాన్ని నువ్వు చూపిస్తాను అన్నాడు. ఇప్పుడు పరమేశ్వరుడు సోహం ప్రేరయత దేవ పరమానందమాశ్రిత నృత్యామి యోగి సతతం యస్తద్వేదస యోగవిత్. ప్రేరకుడనై ప్రతి వారి యందు, ప్రతి దాని యందు నేను నాట్యం చేస్తున్నాను. ఆ ప్రేరణే నాట్యం. అంటే నటధాతో స్పందనార్థే. ఋగ్వేదంలో నట శబ్దం వచ్చింది. అంటే డ్యాన్స్ గురించి ఋగ్వేదం మీద కూడా చెప్పబడింది అని రీసెర్చ్ స్కాలర్స్ రాస్తారు. దానికి పాణిని మొదలైన వారు ఇచ్చిన మాట నటధాతో స్పందనార్థే. నట అంటే స్పందన, స్పందన అంటే వైబ్రేషన్. నేను ఇది చేస్తాను, ప్రవచనం వింటాను, స్పందన. వినను, స్పందనే. స్పందన వల్ల సంకల్పాదులు, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అన్నీ కలిగాయి కదా. కానీ మొదటి వచ్చింది ఏమిటి? స్పందన. నా కలు కుశలహ స్పందితుమపి. ఆ స్పందనగానే శక్తి ముందు నీకు కనబడుతుంది, లేకపోతే కనబడుతుంది. కానీ నేను స్పందనగా ముందు అవ్యక్త చైతన్యంలో ప్రసరించడం వల్ల అది ప్రకృతి పురుషుడు రెండైపోయి, ఆ రెండిటి నుంచి మహత్తు, అహంకారం ఎన్ని జరిగాయంటే వాటి యందు నేనే స్పందనగా చైతన్యంగా ప్రతిదానిలో వ్యాపించున్నాను, అణువు మొదలు బ్రహ్మాండం వరకు. కనుక నువ్వు చూడగలిగితే అణువులో కూడా నా నృత్యం చూస్తావు, బ్రహ్మాండమంతా నా నృత్యం చూస్తావు. అణువు మొదలు బ్రహ్మాండం ప్రతి దానిలో, ప్రతి వారిలో నా నృత్యం ఉంది. అందుకే నా నృత్యమే సమస్త విశ్వరూప సందర్శన యోగం. కనుక ఇక్కడ పరమేశ్వరుడు చూపిస్తున్న విశ్వరూపం నటరాజ సందర్శనం. అది దీని యొక్క ప్రత్యేకత. సోహం ప్రేరయతా దేవ పరమానందమాశ్రిత నృత్యామి యోగి సత్తం ఎస్తద్వేదస యోగవిత్. ఇదం గుహ్యతమం జ్ఞానం సర్వవేదేషు నిశ్చితం. ఇది గుహ్యతమైన శాస్త్రం. ఎవడు పెడితే వాడికి చెప్పకు. ఎవడు ప్రసన్న చేతస్సు కలవాడో వాడికి చెప్పు. ప్రసన్న చేతస్సు అంటే కామ్గా కూర్చున్నవాడు. కామ్గా కూర్చుంటామండి అంటే మనస్సులో ఇతరముల వైపు ఆలోచనల్ని, కదలికలు లేకుండా నిశ్చితంగా ఉన్నవాడికి జ్ఞానం చెప్పాలి, లేకపోతే ఎక్కదు లోపల. ఎందుకంటే మనిషికి మనస్సుకు ప్రిజుడీస్ ఉంటుంది. ఇది చెప్తుంటే ఇంకో దాంతో కనెక్ట్ చేసుకుంటాం. అల్లప్పుడు అక్కడ అలా చెప్పారు, ఇక్కడ అది ఎవడు నేను ఆలోచించుకున్నాడు, ఇది చెప్తున్నాడు, ఇదేది మనసు అట్లా ఆలోచిస్తుంది. మరొకవి చెప్పాడు కానీ అంత తేలిక అంటే మహా కష్టం అంటే అని మళ్ళీ ఉంటుంటుంది. ఇలాంటివన్నీ వదిలేసి ఓపెన్ మైండ్గా వినడం, ప్రశాంత చిత్తం వినడం, ప్రసన్న చేతసే
అంటే నాకు సరిగ్గా అర్థం కాలేదంటే నువ్వు ప్రసన్న చేతస్తో వినలేదని తప్పించుకోవచ్చు. చక్కగా ఉంది. ప్రసన్న చేతసే దేయం ధార్మికాయ ఆహితాగ్నయే. ధార్మికుడికు ఆహితాగ్నికి ప్రసన్న చేతస్కుడికి మాత్రమే చెప్పు. ఆహితాగ్ని అంటే నిత్యాగ్నిహోత్రి. ఇది చెప్తే ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పేవాడితో సహా ఎవరు వినడానికి అనుకుంటారు. ఎవడు ఆహితాగ్ని ఉన్నాడండి ఇక్కడ? ఆహితాగ్ని అంటే ఇక్కడ అర్థం ఏమిటి? వేదాంత పరిభాషలో అంతర్నిరంధరమనింధన మేధమానే మోహాంధకార పరిపంథిని సంవిదగ్నౌ. ఇది శాస్త్రం చెప్తుంది. అంతర్నిరంధనమనింధన మేధమానే. ఇంధనాలతో మథనం చేస్తే అగ్ని పుడుతుందిట. నీళ్ళు ఇంధనాలు లేకుండా మథనం చేయను. మథనం అంటే ఆలోచన, సాధన. అది చేస్తే సంవిదగ్నవు, జ్ఞానరూపమైన అగ్ని పుడుతుంది. అది మోహాంధకార పరిపంథిని. మోహం అనే అంధకారాన్ని పొగుడుతుంది. దానితో ఇది నేను అది నేను బోల్డ్ పెట్టుకున్నవే, ఇది నేను అది నేను పెట్టుకున్న సమిధులన్నీ అగ్నిలో పడి అగ్ని మాత్రం మిగులుతుంది. అది ఆహితాగ్ని అంటారు. ఇక్కడ నిరంతరం విచారణ రూపమైన భక్తి రూపమైన సాధన ద్వారా జ్వలించే జ్ఞానాగ్ని యందు హుతం చేయడం. అలాంటి వాడికి చెప్పు. ఎవడికి ప్రసన్న చేతస్తుందో, ఎవడు ధార్మికుడో, ఎవడు ఆహితాగ్నో వాడికి చెప్పు. ఏతావదుత్వా భగవాన్. ఇంతవరకు చెప్పాడండి, చూపించలేదు. చెప్తూ ఒక్కసారిగా ఋషులకి ఏం తపస్సు పండిందో కానీ అంతవరకు కూర్చున్న పరమేశ్వరుడి స్థానంలో మొత్తం ఇంకేమీ కనిపించట్లేదు. ఒక మహా నటరాజమూర్తి దర్శనమిస్తున్నది. No.